పూరా లోకల్ పార్టీ ప్రభుత్వం గాని ఒక్క పైసా లేదన్న విషయం వాస్తవం. నేను సవాల్ చేస్తున్నా, ప్రతి పైసా లెక్క తీసుకొని వస్తాం. అడ్రస్, టైం, డేట్ డిసైడరీ, హైదరాబాద్ అభివృద్ధి ఎవరి వల్ల జరిగిందో ఇలా మేము చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. మేము అభివృద్ధి గురించి మాట్లాడితే వాళ్ళేమో మతం గురించి మాట్లాడుతున్నారు. అన్న 30% ఉన్నారట వాళ్ళు. 30% ఉంటే మా అక్క చెప్పింది 1,00,000 ఓట్ల కోసం మా రామచంద్ర గారికి అంటే సపోజ్ స్వాగతం పలికారన్న. మన 1,00,000 ఓట్లు అన్నా ఎన్ని ఓట్లు మన ఎన్నన్నా ఇవాళ అక్బరుద్దీన్ ఓవైసీ ఎవరో తెలుసా అన్న? రెడ్డి అయినా రావేనా మా సంఖ నాకాల్సిందే, నా ఇంకా రావాల్సిందే అన్నాడు. వీళ్ళ బతికెక్కడా నా బతుకు. ఇద్దరు బాధ్యత కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పోయి చి ఇదేం బతుకన్నా వీళ్ళది. వాడు గంట ఘోరంగా మాట్లాడితే అంతకుముందు వాడు ఆడవాడాడు, ఇప్పుడు వీరి సంఖ్య వచ్చింది. అయిపోయా నేను రాంగ చూపెట్టా, ఇంతకుముందు ఫోటో చూపెట్టాను ఒక ఆయన. ఏ ఫోటో ఉందా? ఇంతకుముందు ఫోటో చూపెట్టారు ఒక ఆయన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టోపీ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి టోపీ పెట్టుకున్నాడు. అటు పక్కన అజరుద్దీన్ అడిగి నవ్వుతాడు. ఏంటంటే వీళ్ళు పగటి పిచ్చగాలు, వీళ్ళు పగటి వేషాలు, కొత్త పిచ్చగాలు వీళ్ళు. వీళ్ళే మనుషులు రా భయ్. నేనే టోపీ పెట్టుకోలే, టోపీ పెట్టుకోవాల్సి పెట్టుకోలే, ఎవరు పెట్టుకుంటారు పెట్టుకున్నా టోపీ. వాడు నవ్వుతున్నాడు, వీడు మా ఓట్ల కోసం మా చుట్టూ గిట్లా తిరుగుతారా వీళ్ళు అని కలిసే నాకు. నేనన్నా రేవంత్ రెడ్డి ఇలా అజరుద్దీన్కి టోపీ పెట్టకుండా నువ్వు పెట్టుకున్నావు చూసినావా? నాకు వేణుమాధవి గుర్తొచ్చింది అన్న. ఇలా నీ క్యాండిడేట్ పెట్టుకున్నట్టు చూసినావా? నేనంటున్నా, అరే నీకు దమ్ముంటే ఇదే హజరుద్దీన్ మా హిందువులం ఏ పండుగ చేసినా, ఏ పూజ చేసినా మొట్టమొదటిసారి విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం. నీకు దమ్ముంటే అదే హజరుద్దీన్ కి బొట్టు పెట్టి వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్యేషు సర్వదా అని చెప్పి నీకు పాడిచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డి అని నేనంటున్నాను. నమాజ్ అవుతున్నా నవ్వుతున్నా వాళ్ళు. వీళ్ళు ఏందో పోయి రంజాన్ రాగానే, ఎన్నికలు రాగానే ఊరికే మా మసలకు వచ్చి నమాజ్ చేస్తారు. ఇఫ్తార్ విందులు మాకంటే ఎక్కువ వీళ్ళే ఇఫ్తార్ విందులు. ఇవాళ భాగ్యలక్ష్మి గుడి ఉందన్న, భాగ్యలక్ష్మి గుడి ఉందన్న పాత బస్తీలో. ఏ రోజైనా ఓవైసీ గాని, అక్బరుద్దీన్ ఓవైసీ గాని, అసదుద్దీన్ ఓవైసీ గాని ఏ రోజైనా దర్శనం చేసుకున్నాడా? ఏ రోజైనా కొబ్బరికాయ కొట్టిండా? ఏ రోజైనా హారతి ఇచ్చిండా? ఇలా రేవంత్ రెడ్డి ఆలోచించి చెప్పాలి. వాళ్ళేమో మొక్కరు, వాళ్ళు బొట్టు పెట్టుకోరు. మీరు సిగ్గు లేకుండా టోపీలు పెట్టుకొని వాళ్ళ ఓట్ల కోసం కక్కుతున్నారు. నీకు దమ్ముంటే పో ఓవేసిని తీసుకుపోయి మా అమ్మవారికి హారతిప్పి. ముజ్జగమ్ముల గన్న మాయమ్మ దేవాటి దేవి మంగళమ్ములు గొనగ రావమ్మ. ముమ్మూర్తుల శక్తి నీవే, ముగ్గురమ్మల మూల నీవే. ముదితలకు మాంగళ్య రక్షణ చేసి మురిసెడు తల్లి నీవే. ముజ్జగమ్ముల గన్న మాయమ్మ. ఈ పాట పాడిపించే దమ్ము, ఓవైసీతో పాడిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?